నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? అవునా సార్, ఇప్పుడు చూసుకుంటే కొంతమంది నిజాయితీగా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అంటే టైంపాస్కి లవ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి టైంలో సైకాలజీ ఇప్పుడు మనకి ఏదైతే ఉందో సైకాలజీ ఎలా గుర్తిస్తుంది అసలు ట్రూ లవా టైంపాస్ లవా అనేది సైకాలజీ ఎలా గుర్తిస్తుంది? గుర్తించవచ్చండి. ఎందుకంటే అది గుర్తించాలంటే ఫస్ట్ కొన్ని వర్డ్స్ మీనింగ్ తెలియాలండి. ఇప్పుడు అట్రాక్షను, లవ్, ఈ రెండింటికి తేడా తెలిస్తే కానీ అసలు ఏది ట్రూ లవ్ అనేది తెలియదండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అట్రాక్షన్ చూద్దామండి. ఈ అట్రాక్షన్ అనేది ఏంటంటే అవతలి వ్యక్తి యొక్క ఎడ్యుకేషన్ నచ్చి ఉండొచ్చు, క్వాలిఫికేషన్స్, అయితే అతని యొక్క పర్సనాలిటీ నచ్చి ఉండొచ్చు, అతను చేసే జాబ్ నచ్చి ఉండొచ్చు, అతని ఇన్కమ్ నచ్చి, అతను సోషల్ స్టేటస్ నచ్చి ఉండొచ్చు. నచ్చి అప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఐ లవ్ దిస్ పర్సన్ అంటారండి. అది యాక్చువల్లీ అది లవ్ కాదండి, అట్రాక్షన్ అనమాట. ఏంటి తనలో కొన్ని నచ్చినాయి కాబట్టి అవి ఆ పర్సన్ మనకు కావాలన్నమాట. ఆరు వయసు వర్స ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఫేస్ బాగా అందంగా ఉండి ఉండొచ్చు, లేకపోతే స్వీట్గా మాట్లాడవచ్చు, లేకపోతే అమ్మాయి మంచి క్వాలిఫికేషన్, మంచి జాబ్ ఉండొచ్చు. వీటిని నచ్చుతాయండి. నచ్చినాయి అంటే అర్థం ఏంటంటే మనం అట్రాక్షన్ గురయ్యాము, అవి కావాలని అనుకుంటున్నామండి. అంతే కదా? ఓకే, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు ఈ వేసుకున్నటువంటి షర్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీరు షాప్కి వెళ్తారు, ఓకే, చాలా చూసిన తర్వాత ఇది మీకు నచ్చి మీరు కొనుక్కున్నారు, అవునా కదా? అవును. కౌంటర్లో మనీ పే చేస్తారు, తీసుకుంటారు. అవును. తర్వాత దీన్ని యూజ్ చేస్తారు. అవును. మీరు ఇది ఎప్పుడు కొన్నారు సుమారుగా? ఇది దాదాపు ఒక 2 years అయింది. 2 years అవుతుంది. సో మీరు ఇది ఫస్ట్ రోజు వేసుకున్నప్పుడు మీ కొలీగ్స్ అంతా చూసి ఓ విజయ్ సూపర్ చాలా బాగుందనగా ఎలా ఫీల్ అవుతారు మీరు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అదే 2 years తర్వాత ఇదే షర్ట్ వేసుకొని ఫస్ట్లో ఫీల్ అవుతుంది, హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారా? లేదు, ఉండదు అసలు. అక్కడ వేసుకోవాలి కాబట్టి వేసుకుంటే అక్కడ ఉండదు. అది అంటే ఏమైపోయింది, ఈ అట్రాక్షన్ అనేది విత్ టైం తగ్గిపోతూ ఉంటుందండి. అది ఒక షర్టే కాదు, ఒక మనిషి అయినా సరేనండి. ఒక మనిషి మీద అట్రాక్షన్ పెట్టుకున్నామంటే ఆ అట్రాక్షన్ టైంతో తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే వీళ్ళు అట్రాక్షన్లో ఉన్నారో ఫస్ట్లో చాలా బాగా మాట్లాడుతుంటారు, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ప్లీజ్ చేసుకుంటుంటారు అనమాట. మరి కొంతకాలం తర్వాత ఇంకెక్కడ ప్లీజింగ్ ఉంటుంది, తగ్గిపోతుంది. ఆ తగ్గిపోతుందంటే వీళ్ళిద్దరు ఇప్పటివరకు అట్రాక్షన్ ఉన్నారని మనం తెలుసుకోవాలండి. అట్రాక్షన్ తగ్గిపోతుంది అనమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫిజికల్గా కలవటం, హోటల్కి వెళ్ళటం, సినిమాకి వెళ్ళటం, ఇంకా కొంతమంది శారీరకంగా కలవటం, ఇవన్నీ చేస్తారండి. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా అట్రాక్షన్ ఇంకా తొందరగా తగ్గిపోయింది. అంతే కదా, మరి ఇంకా ఎక్స్ప్లోరేషన్ ఏముండదు కదా. సో కాబట్టి జనాలు తెలుసుకోవాల్సింది అట్రాక్షన్ లవ్ అనుకొని భ్రమలో ఉంటున్నారు. ఓకే, అట్రాక్షన్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుందండి, విత్ టైం తగ్గిపోతుంది. అప్పుడు మీరు తెలుసుకోవాలా, ఓ ఇంతకాలం మనం అట్రాక్షన్లో ఉన్నామని చెప్పేసి. తర్వాత లవ్, మరి అసలు లవ్ అనేది మీనింగ్ తెలుసుకోవాలండి. మనకేం చేస్తున్నారు ఈ సినిమాల్లో కానీ సోషల్ ఈవెంట్స్లో కానీ అట్రాక్షన్ లవ్గా చూపిస్తున్నారండి. ఆ లవ్కి ఒక ఈవెన్ సైకాలజీలో కూడా క్లియర్ డెఫినేషన్ లేదండి. కానీ లవ్ని అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక పర్సన్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అండి. దట్ ఈజ్ మదర్. ఒక తల్లే ఎగ్జాంపుల్ అండి లవ్కి, మిగతా వాళ్ళు ఎవరు కారండి. ఎందుకంటే తల్లి ఎలా చేస్తుంది పిల్లల్ని, వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఎదగాలి, లైఫ్లో మంచిగా పైకి రావాలి, ఓకే, అని వాళ్ళ కోసం ఏమి చేయాలో అవన్నీ ఏమి ఆశించకుండా చేస్తుంది. అంటే ఎదుటి మనిషి యొక్క ఎదుగుదల కోసం, వాళ్ళ ఆనందం కోసం, ఓకే, వాళ్ళు గొప్పగా అవ్వటం కోసం ఏమేమి చేయాలో అది చేస్తూ ఏమి ఆశించకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ లవ్ అండి. దట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్. మరి ఈ విధంగా ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఈ విధంగా జరుగుతుందా? లేదు. ఎప్పుడైతే ఆ అబ్బాయి చెప్పిన మాట, సపోజ్ సినిమాకి వెళ్దాం అన్నాడు, రానంది అనుకోండి, అయిపోయింది, అక్కడే గొడవ బదులవుతాయి వాళ్ళకి. మరి అప్పుడు ఈ అమ్మాయిని ఆయన ఏమర్థం చేసుకున్నాడు, లేకపోతే ఈ అమ్మాయి అబ్బాయిని ఏమర్థం చేసుకుంది? సో కాబట్టి లవ్ అనేది గివింగ్ అండి, గివింగ్ వితౌట్ ఎనీ కండిషన్. అదే అట్రాక్షన్ అనేది రిసీవింగ్ అనమాట. నువ్వు నాకు కావాలి, ఐ వాంట్ యూ. ఏ వ్యక్తి అయితే ఏమి ఆశించకుండా హెల్ప్ చేస్తూ ఉంటాడో, ఎస్ దట్ పర్సన్ ఈజ్ ఇన్ లవ్ విత్ దిస్ పర్సన్. అప్పుడు నిజంగా ప్రేమలో ఉన్నట్టండి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఆమెను మ్యారేజ్ చేసుకోవాలన్నటువంటి ఇంటెన్షన్ పెట్టుకొని, ఓకే, ఈ హెల్ప్ అనేది చేస్తారండి. అప్పుడు అది కూడా ట్రూ లవ్ కాదండి. ఎందుకంటే అప్పుడు నువ్వు ఆశిస్తున్నావు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి నీ బిహేవియర్ నచ్చి ఈ అమ్మాయి అంతా ఏమైనా ముందుకు వస్తే అది వేరే విషయం అండి. కాకుండా నువ్వు లోపల ఇంటెన్షన్ పెట్టుకొని, ఓకే, బాగా హెల్ప్ చేసి
సో కొంతమంది చేసి మ్యారేజ్ చేసుకుంటారు నిజంగానే ప్రేమిస్తారని చెప్పేసి. మ్యారేజ్ అయిన తర్వాత ఫుల్ కంట్రోల్ తీసుకుంటాడు. అప్పుడు చాలామంది ప్రాబ్లంలో పడుతుంటారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఆఫీస్లో పనిచేసే వాళ్ళిద్దరూ ఒకే ఆఫీస్లో చేస్తుంటారు, ఒకే కమ్యూనిటీ. 2-3 years వాళ్ళు ఈ లవ్లో ఉన్నామని అనుకుంటారు. చివరికి మ్యారేజ్ చేసుకుంటారు. ఈ లవ్లో ఉన్నంతకాలం ఆ కుర్రాడు ఈ అమ్మాయి ఏం చెప్తే తిన్నాడండి. అప్పుడు ఈ అమ్మాయి అనుకుంది బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అని అనుకుంది. మ్యారేజ్ అయిన మరుక్షణం నుంచి అతను ఏమన్నాడంటే ఇవాళ నుంచి నువ్వు నేను చెప్పినట్టు వినాలి. ఎందుకంటే 3 years నేను చెప్పినట్టు నేను విన్నాను, కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నీ శాలరీ మొత్తం నాకు తెచ్చి నీకేదో 2,000 ఇస్తాను, దాంట్లో ఖర్చు పెట్టుకోవాలి. అయిపోయిందండి, షాక్ అయిపోయింది. ఇప్పుడు ఇది ట్రూ లవ్ కదని తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సిందంటే ఎవరైతే మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారో దే ఆర్ రియల్లీ లవ్, ట్రూ లవ్ అనమాట. లవ్ అనేది ఒక యాక్షన్ రూపంలో ఉండాలి, మాటలు కాదండి. ఐ లవ్ యూ అని చెప్తున్నట్టంటే లవ్ మీనింగే తెలియదండి. లవ్ ఈజ్ అన్ యాక్షన్ ఆఫ్ గివింగ్, అట్రాక్షన్ ఈజ్ అన్ యాక్షన్ ఆఫ్ రిసీవింగ్ అనమాట. ఈ తేడాలు కానీ తెలుసుకుంటే ఈ అనవసరమైనటువంటి ఈ ప్రాబ్లమ్స్లో పడకుండా ఉంటారు.